హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను. గైస్, ఒకటి కామెంట్స్, అన్న కోర్టు కేసు అప్డేట్ ఏమైంది, కోర్టు కేసు అప్డేట్ ఇవ్వండి, కోర్టు కేసు అప్డేట్ ఇవ్వండి. ఈ కమెంట్స్ తప్ప నా వీడియోస్ కింద ఇంకా ఏమి కమెంట్స్ రావట్లేదు. ఓకే, చూడండి గైస్, ఇక్కడ ఏంటంటే అసలు అప్డేట్ ఏమీ లేదు, అందుకే నేను వీడియోస్ చేయట్లేదు దీనికి సంబంధించి. ఓకేనా, 15 ఏప్రిల్కి హియరింగ్ ఉండేది, ఆ డేట్ ఎక్స్పైర్ అయిపోయింది, ఆ డేట్ వెళ్ళిపోయింది. ఓకేనా, నేను 2 రోజుల తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. సో ఎలాంటి అప్డేటు రాలేదు. ఎందుకు రాలేదు అంటే మరి కేసు పెట్టిన వాళ్ళు ఏమి అటెండ్ అవ్వలేదా, లేకపోతే కేసు పెట్టిన ఎవరైతే వాళ్ళు అటెండ్ అవ్వలేదేమో అని నాకైతే అనిపిస్తుంది. దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో ఎలాంటి అప్డేట్ కూడా లేదు. సో చాలా హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి కేసు అనేది డిస్మిస్ అయిపోయే అవకాశాలు ఇక్కడ చాలా ఉన్నాయి గైస్. ఓకేనా, ఓకే. సో మరి నెక్స్ట్ హియరింగ్ డేట్ ఏమైనా ఉందా అంటే లేదు. ఓకే, కేసు పెట్టిన వాళ్ళే అటెండ్ అవ్వలేదు, మరి దానికి సంబంధించి. ఓకే, సో మరి అలాంటప్పుడు నెక్స్ట్ హియరింగ్ డేట్ ఎలా వస్తుంది చెప్పండి. దానికి సంబంధించి ఏ అప్డేట్ లేదు. సో హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ కేసు అనేది డిస్మిస్ అయిపోయే అవకాశాలు ఇక్కడ చాలా ఉన్నాయి. కేసు పిటిషన్లో ఎలాంటి బలం అనేది లేదు. ఓకేనా, ఒకవేళ కేస్ డిస్మిస్ అయితే కనుక, ఓకే, ఒకవేళ కేస్ డిస్మిస్ అయితే కనుక రిజల్ట్ అనేది త్వరగానే వచ్చేస్తుంది, లేట్ చేయరు. ఓకేనా, గ్రూప్ డి నోటిఫికేషన్కి సంబంధించి 08/2024కి సంబంధించి ఇప్పటికే 1 ఇయర్ అయిపోయింది. ఓకేనా, నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్స్ జరిగి రిజల్ట్ అదే ఆన్సర్కి వచ్చి దీనివల్ల ఇప్పటికే 1 ఇయర్ అనేది అయిపోయింది అన్నమాట. సో రిజల్ట్ అనేది లేట్ చేయరు, ఇప్పటికే రిజల్ట్ అనేది వచ్చే ఉండాలి. బట్ ఈ కోర్టు కేసు వల్ల సిసిఏ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ హైకోర్టులో కేసు పెట్టడం వల్ల పెండింగ్ అయితే స్టే అనేది రిజల్ట్ మీద వేసిస్తారు. రిజల్ట్ అనేది క్యాన్సిల్ కాదు, రిజల్ట్ మీద స్టే వేశారు జస్ట్ అంతే. ఆ స్టే డేట్ ఎప్పటి వరకు అంటే 15 ఏప్రిల్ వరకు ఎలాంటి రిజల్ట్ అవుట్ చేయకండి అని కోర్టు అనేది చెప్పింది అన్నమాట. ఓకేనా, సో ఓకే, 15 ఏప్రిల్ అయిపోయింది కాబట్టి సో ఎప్పుడైనా ఎనీ టైం అనేది రిజల్ట్ అయితే వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. సో రిజల్ట్ అనేది కమింగ్ సూన్ అన్నమాట. ఒకవేళ కేసు డిస్మిస్ అయితే కనుక 20 ఏప్రిల్ టు 25 ఏప్రిల్ మధ్యలో రిజల్ట్ అనేది అనౌన్స్ చేసే అవకాశాలు ఇక్కడ చాలా చాలా కనిపిస్తున్నాయి. లేదా మై ఫస్ట్ వీక్ వరకు తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే రిజల్ట్ అనేది ఇచ్చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, 1 ఇయర్ అయిపోతుంది ఇప్పటికే. ఓకేనా, సో మనందరికీ తెలిసిందే పీఈటీ కోసం రిజల్ట్ అయితే వస్తుంది, ఈవెంట్స్ కోసం రిజల్ట్స్ వస్తాయి, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈవెంట్స్ కోసం ఒక పోస్ట్ వెనకాల 3 పిలుస్తారు. ఎవరిని? ఓపెన్ క్యాండిడేట్స్, ఎవరైతే ఓపెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని పిలుస్తారన్నమాట. ఓపెన్లో యూఆర్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో ఈ క్యాండిడేట్స్ని పిలుస్తారన్నమాట. ఓకేనా, దేనికోసం? ఈవెంట్స్ కోసం, రన్నింగ్ అనేది. ఓకేనా, ఎవరి రిజల్ట్ ఇప్పుడు రాదు అంటే ఈ ఓపెన్ క్యాండిడేట్స్తో ఎవరిది రిజల్ట్ రాదు అంటే సిసిఏ క్యాండిడేట్స్ ఎవరైతే రైల్వేలో అప్రెంటిస్ చేసి కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్ కింద అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళ రిజల్ట్ ఇప్పుడు రాదు. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ రిజల్ట్ కూడా ఇప్పుడు ఇవ్వరు. అండ్ అలాగే పీడబ్ల్యూబీడి రిజల్ట్ కూడా ఇప్పుడు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే ఇప్పుడు ఫస్ట్ ఈవెంట్ జరుగుతుంది, రిజల్ట్ వచ్చిన తర్వాత ఈవెంట్ జరుగుతుంది అనమాట, రన్నింగ్. మరి ఈ రన్నింగ్ ఓపెన్ వాళ్ళకు ఉన్నది, బట్ సిసిఏ క్యాండిడేట్స్కి లేదు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఓపెన్ ఉండదు, డైరెక్ట్ జాయినింగ్. అలాగే పీడబ్ల్యూబీడి వాళ్ళకు కూడా ఇక్కడ రన్నింగ్ అనేది ఉండదు, డైరెక్ట్ జాయినింగ్ ఉంటుంది అన్నమాట. సో మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలోనే వీళ్ళ రిజల్ట్ అనేది ఇస్తారు. బట్ హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓపెన్ వాళ్ళతోనే మీ కట్ ఆఫ్ కూడా వస్తుంది. కట్ ఆఫ్ వచ్చేసి ఓపెన్ క్యాండిడేట్స్ కోసం తీస్తారు కదా, ఉదాహరణకి యూఆర్ 75, ఉదాహరణకి చెప్తున్నాను, మళ్ళీ దీన్ని సీరియస్ తీసుకోకండి. ఉదాహరణకి ఓపెన్ క్యాండిడేట్స్ యూఆర్ 75 ఉంది అనుకుందాం. అలాగే ఓబీసీ వచ్చేసి ఒక 68 ఉంది అనుకుందాం. అలాగే ఎస్టీ క్యాండిడేట్స్కి ఒక 60+ ఉంది అనుకుందాం. ఓకేనా, ఇది వచ్చేసి ఓపెన్ వాళ్ళ కట్ ఆఫ్ ఇలా ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళ కట్ ఆఫ్, సిసిఏ వాళ్ళ కట్ ఆఫ్, కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్ ఎవరైతే రైల్వేలో అప్రెంటిస్ చేశారో, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళ కట్ ఆఫ్ ఇక్కడ ఓపెన్ వాళ్ళతోనే చూపించే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా, ఉదాహరణకి చెబుతున్నాను, సిసిఏ క్యాండిడేట్స్ కట్ ఆఫ్ ఒక 45, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళ కట్ ఆఫ్ ఒక 45 ఉండే అవకాశాలు ఇక్కడ ఉండొచ్చు. చూపించవచ్చు, ఇంత కట్ ఆఫ్ ఉంటే కనుక ఇంత చూపిస్తారు, ఇది ఎక్స్పెక్టెడ్ అంతేని, జస్ట్ మళ్ళీ దీన్ని సీరియస్ తీసుకోకండి. ఓకేనా, సో ఇక్కడ
పీడబ్ల్యూబీడీ వాళ్ళ కట్ ఆఫ్ అనేది నార్మల్‌గా ఓపెన్ క్యాండిడేట్స్‌కి ఎంతైతే ఉంటుందో, అలానే వీళ్ళ కట్ ఆఫ్ కూడాని ఉంటుందన్నమాట. ఎందుకంటే హై కాంపిటీషన్ ఉంటుంది. వేకెన్సీ తక్కువ ఉంటాయి కాబట్టి, సో వీళ్ళ కట్ ఆఫ్ కూడాని నార్మల్‌గానే ఓపెన్ వాళ్ళలాగానే ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇదన్నమాట. సో ఈ రిజల్ట్ వస్తే గనుక ఇలా ఉంటుంది. రిజల్ట్ క్యాండిడేట్ సీసీఏ, ఎక్స్ సర్వీస్‌మెన్, పీడబ్ల్యూబీడీ రోల్ నంబర్స్ అనేవి అనౌన్స్ చేయరన్నమాట. బట్ ఓపెన్ క్యాండిడేట్స్‌కి రిజల్ట్ రోజు పీఈటీ కోసం రోల్ నంబర్స్ కూడాని అనౌన్స్ చేస్తారు. ఎంతమంది అయితే పీఈటీ కోసం సెలెక్ట్ అయ్యారు. రిజల్ట్ రోజు ఇలా ఉండబోతుంది. ఓకేనా? సో మరి చూద్దాం ఎలాంటి అప్డేట్ వస్తుంది అంటే, ఏమైనా కోర్ట్ కేసు అప్డేట్ వస్తే గనుక నేను అఫీషియల్‌గా వచ్చినంత వరకు వీడియోస్ చేయను. అందుకే బట్ దాన్ని మీరు వెయిట్ చేయకుండా అన్న అప్డేట్ ఇవ్వండి అంటే నేను ఏం అప్డేట్ ఇస్తాను చెప్పండి? అఫీషియల్‌గా ఏమైనా ఉంటే కదా అప్డేట్ ఇస్తాను అది. ఓకేనా? ఓకే గైస్, మరి ఇంతే. ఓకే, ఏమైనా అఫీషియల్‌గా అప్డేట్ వస్తే తప్పకుండా నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఓకేనా? ఓకే, మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో. మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్. జై హింద్.